అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళే కపుల్స్కి పిండం తయారైన తర్వాత ఏ రోజు పిండంని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న చిన్న డౌట్ ఉండొచ్చండి. బికాస్ కొన్ని సెంటర్స్ డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేస్తారు, కొన్ని సెంటర్స్ డే 5 అంటే 5వ రోజు పిండం మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు, కొన్ని సెంటర్స్లో రెండు జరుగుతూ ఉంటాయి కేస్ బేసిస్ బట్టి, అండ్ కొన్ని సెంటర్స్ రేర్గా 2వ రోజు పిండం కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఏ రోజైతే లేడీకి మత్తు ఇచ్చి గుడ్లు బయటికి తీస్తామో అదే రోజు గుడ్లల్లో భర్త కణాలని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్సీ పద్ధతి ద్వారా. ఆ రోజుని మనము డే 0గా కౌంట్ చేస్తాం. నెక్స్ట్ డే అంటే డే 1 ప్రొసీజర్ అయిన ఫాలోయింగ్ డే, ఆ రోజు మేము ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి ఏం చూస్తాము అంటే ఏ గుడ్ల లోపలైతే మేము కణం వేసామో అవి కలయిక చూపించాయా లేదా, ఫర్టిలైజేషన్ అంటాం కలయికని. సో ఈ ఫర్టిలైజేషన్ జరిగిందా లేదా, మనం 10 గుడ్లల్లో కణాలు వేస్తే 10కి 10 ఫర్టిలైజ్ అవ్వచ్చు, 9 ఫర్టిలైజ్ అవ్వచ్చు, లేదా 8 ఫర్టిలైజ్ అవ్వచ్చు. సో ఎన్ని ఫర్టిలైజ్ అయ్యావన్నవి కౌంట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ వాటిని అట్లనే ఇంక్యుబేటర్లో కంటిన్యూ చేసి 3వ రోజు అంటే డే 2 కూడా వదిలేసి డే 3 రోజు మనం మళ్ళీ ఇంక్యుబేటర్ని ఓపెన్ చేయొచ్చు. ఈ డే 3 రోజు మనకు పిండము క్లివెజ్ స్టేజ్ ఎంబ్రియో అంటాం. 3వ రోజు పిండం చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ అవుటర్ వాల్ ఉంటుంది, లోపల సెల్స్ ఉంటాయి. ఎన్ని సెల్స్? యావరేజ్గా 6 to 8 సెల్స్ ఉంటాయండి ఒక డే 3 స్టేట్లో. బట్ కొన్నిట్లో చాలా స్లో డివైడింగ్ వాటిలో 4 సెల్స్ ఉండొచ్చు, లేదా ఫాస్ట్గా డివైడ్ అవుతున్న వాళ్ళు 10 సెల్స్ అండ్ అబవ్ కూడా ఉండొచ్చు ఇన్ అ డే 3 ఎంబ్రియో. నెక్స్ట్ వచ్చేసి డే 4 ఎక్కువగా చెక్ చేయరు, డైరెక్ట్గా డే 5 రోజు చెక్ చేస్తారు. డే 5 రోజు అదే పిండంని కంటిన్యూ చేస్తే కల్చర్లో ఇంక్యుబేటర్లో మనకు 5వ రోజు పిండం తయారవుతుంది. దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్ వచ్చేసి చాలా సెల్స్ ఉంటాయి. మనం ఆ బ్లాస్టోసిస్ట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయన్నవి మనం కౌంట్ చేయలేము. ఇప్పుడు చూడడానికి ఒక బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటుందండి, అండ్ కార్నర్లో కూడా ఒక సెల్స్ గ్రూప్ క్లస్టర్ ఉంటుంది. సో ఈ బయట లేయర్ ఏవైతే సెల్స్ ఉన్నాయో ఫర్దర్గా రేపు పిండం అది సక్సెస్ఫుల్లీ గర్భసంచిలో పెట్టాక అతుక్కుంటే బయట లేయర్ ఆఫ్ సెల్స్ మాయ ఫామ్ చేస్తుంది, అండ్ ఒక కార్నర్లో బాల్ ఆఫ్ సెల్స్ ఏదైతే కూర్చొని ఉందో అది ఫ్యూచర్లో బేబీ ప్రాపర్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ పరంగా ఎంబ్రియో వెళ్ళాలి? యాక్చువల్గా ఇప్పుడు 5వ రోజు పిండం అన్నా కూడా 3వ రోజు పిండమే దాటుకొని ముందుకు వెళ్ళింది, 5వ రోజు మనకు ఫామ్ అయింది. అందుకని 3వ రోజు పిండం బ్యాడ్, ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా కాదు, లేదా 5వ రోజు పిండం పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఇలాంటివి ఉండవండి కాన్సెప్ట్స్. బట్ ఏది బెటరు, ఏది పరంగా వెళ్తే మనకు ఆప్టిమమ్ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే ఎక్కువగా డే 3 లేదా డే 5 ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి సెంటర్స్లో. ఈ డే 3 డే 5 అంటే కూడా ఎక్కువగా మేము డే 5ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. రీజన్, ఒక డే 3 ఎంబ్రియో కంటే డే 5 ఎంబ్రియో ఒక 2 రోజులు ఇంకా ముందుకు వెళ్ళగలిగిన ఎంబ్రియో, పొటెన్షియల్ ఉన్న ఎంబ్రియో. సో అట్లీస్ట్ డే 5 వరకు వెళ్ళగలిగింది అంటే మేబీ అతుక్కునే అవకాశాలు కూడా బెటర్గా ఉండొచ్చు అని చెప్పేసి. లేదు 3వ రోజు పిండంతోనే ట్రాన్స్ఫర్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, అది 1 ఎంబ్రియో లేదా 2 ఆర్ మ్యాక్సిమం 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఇన్ స్పెషల్ సిచ్యువేషన్స్. అదే డే 5 ఎంబ్రియో అయితే 1 ఆర్ మ్యాక్సిమం 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. బికాస్ దెర్ ఈజ్ అ వెరీ గుడ్ ఛాన్స్ అది ఇంప్లాంట్ అయ్యి మనకు సక్సెస్ ఇవ్వడానికి. ఎన్ని ఎంబ్రియోస్ పెట్టచ్చు అన్న దాని గురించి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫర్టిలిటీ సెంటర్స్కి. సో గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువగా మనం 1 లేదా 2 పిండాలు మాత్రమే గర్భసంచిలో పెట్టచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో 3 దాకా పెట్టచ్చు. ఎవరిలో అంటే లేడీ వయసు 35 కంటే ఎక్కువగా ఉంది, అదర్వైజ్ ఇంతకుముందు తనకు 2 or more టైమ్స్ ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ జరిగి ఫెయిల్ అయ్యింది, అదర్వైజ్ 2 or more టైమ్స్ తనకు అబార్షన్స్ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో మాత్రమే 3 ఎంబ్రియోస్ దాకా ట్రాన్స్ఫర్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. బట్ 3కు మించి 4, 5 ఇటువంటి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిలో కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. నువ్వు ఈ 1, 2, 3 అని ఎంబ్రియోస్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు పెట్టినప్పుడు నోటిఫికేషన్, అది 3వ రోజా 5వ రోజా అన్న దాని గురించి ఎక్కువగా వాళ్ళు మాట్లాడరండి, ఓన్లీ పిండంగా రెఫర్ చేస్తారనమాట వాళ్ళు. సో ఎందుకు ఈ రెస్ట్రిక్షన్ పెట్టారు? టేకింగ్ ఇన్ టు కన్సర్న్ అంటే వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్ని కూడా కన్సిడరేషన్ తీసుకొని ఇది చేశారు. ఎక్కువ పిండాలు పెట్టి ఎక్కువ అతుక్కొని రేపు ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ రిస్క్, లేడీకి కాంప్లికేషన్స్,
చాలా అన్స్టేబుల్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ హై ఉంటాయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో. ఇప్పటి కాలంలో మనకి ఇండియా కాకుండా ఇండియాలోనే చాలా సెంటర్స్ ప్లస్ అబ్రాడ్లో అయితే మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ అమెరికా, యూరోప్లో ఎక్కువగా సింగిల్ ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే ట్విన్స్ కూడా వాళ్ళు ఫేవరబుల్గా చూడట్లేదు. ఒక కవల పిల్లల ప్రెగ్నెన్సీలో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ ఉండొచ్చు. బీపీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, టైంకి ముందే డెలివరీకి వెళ్ళడము, పిల్లలు తక్కువ వెయిట్తో పుట్టడము, ఇవన్నీ రీజన్స్ వల్ల ట్విన్స్ కూడా వద్దు అన్న ఐడియాతో సింగిల్ ఎంబ్రియోతో ట్రాన్స్ఫర్ వెళ్తున్నారు. మన సెంటర్స్లో కూడా ఇప్పుడు ఎక్కువగా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ని ఫేవర్ చేస్తున్నాము. బట్ సక్సెస్ రేట్ ఎక్కే కొద్దీ మన ల్యాబ్ క్రైటీరియా ఏంటి, వాళ్ళకున్న ఎంబ్రియో గ్రేడ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఇండిపెండెంట్ డెసిషన్స్ ఇండివిజువల్ కేసెస్లో తీసుకోవడం జరుగుతుంది అబౌట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నది. థ్యాంక్ యూ.